రైట్ బెట్టింగ్ వ్యవహారాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు సీఎం రేవంత్. బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ యాప్స్ పై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించామన్నారు. దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ని వేయాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు సీఎం రేవంత్. ఈ ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ ఈ యాప్లు కానీ, లేకపోతే ఆన్లైన్ రమ్మీ లాంటి గేములు, డిజిటల్లీ ఈ గేమింగ్ ఏదైతే జరుగుతుందో, ప్రధానంగా బెట్టింగ్ ఏదైతే జరుగుతుందో, దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాలి, కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. నేను ఎవరి మీద ఆరోపణలు లేకపోతే ఎవరు ఏ పరిస్థితిలో వీటిని ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమతి ఇచ్చారు. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. ప్రోత్సహించారు. ఎక్కువ వివరాల దగ్గర నేను వెళ్ళదలుచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా బెట్టింగ్ యాప్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ రమ్మీ గేమ్లను పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. టీవీ9 బిగ్ ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. బెట్టింగ్ యాప్లపై కేసుల దర్యాప్తునికి సిట్ ఏర్పాటు చేశారు. అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బెట్టింగ్ యాప్లపై కఠినంగా వ్యవహరించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రోత్సహించే వారికి కఠిన శిక్షలు విధించేలా చర్యలు తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ కట్టడికి ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం లైవ్ కొనసాగుతోంది. దానికి సంబంధించిన లైవ్ చూద్దాం. అబద్ధాలతోని ప్రైవేట్ కంపెనీలు బ్యాంకులలో లోన్ తెచ్చుకోవడానికి ఎన్ని రకాలుగా బ్యాలెన్స్ షీట్లను ఫ్రాడ్ చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా బడ్జెట్ను ఫ్రాడులెంట్ బడ్జెట్స్ ప్రవేశపెడితే క్యాగ్ టైమ్ అండ్ అగైన్ దే హావ్ గివెన్ ఫైండింగ్స్. ఇంత ఫ్రాడులెంట్ ఇవే మేము చూడలేదని క్యాగ్ నివేదికలు ఇచ్చినాక కూడా వాళ్ళ ఆలోచన మారతలేదు. వాళ్ళ ఆ ఆలోచన మారిపోయింది. ప్రజలు వాళ్ళని మార్చిండ్రు, మాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. మాకు అవకాశం ఇచ్చినప్పుడు కనీసం కొంత పని చేయడానికి సహకరించి కొంతకాలం చూసిన తర్వాత వాస్తవాల ప్రాతిపదికన ఏదైనా మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష.